నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఏపూరి సోమన్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాదాపు 30 రోజుల పాటు మొత్తం యావత్ కళాకారులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి సంబంధించి రోడ్డు ఎక్కబోతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. మొత్తం కళాకారులు యావత్ తెలంగాణ మొత్తం కూడా రోడ్డు ఎక్కబోతున్నారు. మరి అంటే దీన్ని అడ్డుకుంటామని కొంతమంది ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అంటే ఎట్లా ఉండబోతుంది అంటే మళ్ళీ మాల కులాలకి మాది కులాలకి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళేమో అడ్డుకుంటామని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఎవరు అడ్డుకునేది? ఏం అడ్డుకుంటారు? మాలలు అడ్డుకుంటా అని డైరెక్ట్ గా చెప్పారు కదా. ఇది వర్గీకరణ. తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా తపస్సు చేసినా కూడా వర్గీకరణ ఎవడు ఆపలేడు. ఇది వెరీ క్లారిటీ. ఫస్ట్ తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా, ఎందుకంటే ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం జవాబు చెప్తారో చెప్పుకోవాలి. మాకు కాదు ఫస్ట్ జవాబు చెప్పాల్సింది. ఎందుకంటే సుప్రీంకోర్టే ఇది న్యాయమైందని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని కాదు మేము అడ్డుకుంటాం, మేము తీస్తాం వేస్తాం అంటే అది ఎవరి కర్మ అనుభవిస్తారు, మాకు సంబంధం లేదు. ఇవాళ 58 కులాలు న్యాయమైన వాటా ఒక్క కులం వ్యతిరేకిస్తుంది. ఒక్క కులంలో కూడా పిడికడి మంది, ఏ పేద మాల, ఏ పేద కూలీనాలు చేసుకునే ఏ మాలలు దీనికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయాన్ని కోరుకునే ఏ మాలలు దీనికి వ్యతిరేకం కాదు. కేవలం కొద్ది మంది మాత్రమే, పిడికడి మంది దీన్ని వ్యతిరేకిస్తుంది. అందువల్ల ఇవాళ మేము రేపు జనవరి 27న 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రపంచ సాంస్కృతిక ఉద్యమాలకు దీటుగా కారల్ మార్క్స్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రతి ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమందే ప్రధానమైనటువంటి రోల్ ప్లే. అందువల్ల ఈ వర్గీకరణ ఉద్యమం చివరి దశలో ఉన్నటువంటి ఉద్యమాన్ని, అమలు చేసుకునే కాడ ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని, ఈ చివరి కార్యక్రమాన్ని కౌలు కళాకారులుగా మేము లీడ్ చేయడానికి ముందుకొచ్చాం. అందువల్ల ప్రతి పల్లెలు తిరుగుతాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి వాడ తిరుగుతాం, దీన్ని అద్భుతంగా నిర్వహిస్తాం. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మీరు డిసైడ్ చేసుకోండి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా ఆయన దగ్గర నుంచి క్లారిటీ లేదు. మొన్న అసెంబ్లీలో కూడా ఎక్కడా కూడా ఈ వర్గీకరణ విషయం కూడా మాట్లాడినట్టుగా తెలియలేదు ఎక్కడా కూడా. మరి ఏం చెప్పబోతున్నారు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని స్వాగతిస్తారనుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అందరికంటే ముందు మేము అమలు చేస్తామని చెప్పాడు. అందువల్ల ఇంకా సమస్య లేదు. ముఖ్యమంత్రి గారికి అద్భుతంగా వారు అమలు చేస్తామని చెప్పారు కనుక ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్యులు అందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఎవరికి వ్యతిరేకమైంది కాదు, చేయమని చెప్పడమే. ముఖ్యమంత్రి గారు కూడా చేయడమని చెప్పడమే. మీరు అన్న మాటనే అమలు చేయండి సార్ అని చెప్పడం. అంటే 59 కులాల్లో మాలలను కూడా ఇప్పుడు కలుపుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏంటి? 59 కులాల్లో మాలలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తావరా? వర్గీకరణ అమలు చేసుకుందాం, అందరం కలిసి ఉందాం, ఇదే మా నినాదం. థ్యాంక్ యూ.